జల్ జీవన్ మిషన్ లో లేకపోయినా కనమలూరు గన్నవరం నియోజకవర్గాలు ప్రారంభంలో 1.5 year బ్యాక్ లేవు. తర్వాత మాట్లాడి 2 కాన్స్టిట్యూన్సీలు కూడా తర్వాత చేర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పొట్టి శ్రీరాములు నగర్లో 60 KL వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ అని పటేల్ నగర్లో ఇక్కడ 260 KL సిండికేట్ బ్యాంక్ కాలనీలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నాళ్ళు చేస్తారంట? 3 months లో డెఫినెట్ గా మళ్ళీ ఓపెన్ చేస్తాం వీటిని. అలాగే పోయినసారి శాసనసభ సమావేశాలు ఇప్పుడు సెప్టెంబర్లో రూరల్లో ఉన్న 9 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో అంబాపురం నైనవరం ఒక పోలీస్ స్టేషన్లో, పాతపాడు నున్న ఒక పోలీస్ స్టేషన్లో, ఈ 5 గ్రామాలు పటమూడు పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని శాసనసభలో అడగటం ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన మేరకు ఇక్కడ మన రూరల్ ప్రాంతానికి విడిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని కేటాయించి దానికి అంగీకరించడం జరిగింది. డీసీపీ మురళి గారిని స్థలాలు పరిశీలించాల్సిందిగా కోరే స్థానిక ఎంఆర్ఓ కూడా నిన్న చెప్పాను. రాబోయే కాలంలో నున్న పోలీస్ స్టేషన్ని ఆల్రెడీ ఉన్న పోలీస్ స్టేషన్ కాబట్టి దాని ఎస్హెచ్ఓ స్టేషన్ ఆఫీసర్గా ఎస్ఐ లెవెల్ ఉంచేటట్టుగా అవుట్ పోస్ట్ లాగా దాన్ని మార్చి రామవరపాడులో దాదాపు 1,00,000 మంది పైబడి జనాభా ఉన్న ఏలూరు రోడ్లో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో సర్కిల్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పా. ఎంఆర్ఓను డీసీపీ ఇద్దరు కలిసి చూసి 2-3 రోజులు అది ఫైనల్ చేసే పరిస్థితి. అలాగే అన్న క్యాంటీన్ని గన్నవరంలో శంకుస్థాపన చేసాం. రాబోయే 1 నెల 2 నెలల్లో ఓపెన్ చేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారిని రామవరపాడులో కూడా ఇంకో అన్న క్యాంటీన్ పెట్టాల్సిన అవసరం ఉందంటే నియోజకవర్గానికి ఒకటే ఇచ్చిన మనం అడిగిన తడవుగా దాన్ని కూడా శాంక్షన్ చేశారు. రాబోయే కాలంలో అన్న క్యాంటీన్ కూడా రామవరపాడులో ప్రారంభించబోతున్నాం. అలాగే ఈ కోర్టు సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించి కట్ట మీదకి వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. ఆ రోడ్డుని తక్షణం మొదలు పెడతానికి ఫండ్స్ లేకపోయినా ఏదో రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ నేర్పిద్దాం అనుకుంటున్నా. ఆ కోర్టు సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా ఎంఆర్ఓకి ఆదేశాలు ఇచ్చా. రాబోయే కాలంలో రామవరపాడు అభివృద్ధి ధ్యేయంగా రామవరపాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు, నిడమానూరు ఏత రూరల్ గ్రామాల్లో ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నైనవరంలో కృష్ణా యూనివర్సిటీ కూడా తీసుకొచ్చే పరిస్థితి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా సీడాక్ని కేంద్ర ప్రభుత్వ సంస్థని 12 రాష్ట్రాల్లో ఉందని 13 రాష్ట్రంగా ఆంధ్రాకి రమ్మని అది గన్నవరం ఇద్దామని లోకేష్ బాబుతో మాట్లాడా. అసెంబ్లీ సమావేశాలకు ఆయన కలుద్దాం అన్నాడు సీడాక్ ప్రతినిధులతో. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాం. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ప్రజలకు కనపడేటట్టుగా ప్రజలే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ప్రజలు భావించే రీతిలో పనిచేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.